గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా మాధవ్ వ్లాగ్స్ అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. పొద్దున్నే ఏంది ఇది ఏమంటారో నిద్రమొహం వేసుకొని చెప్తున్నాను. ఉగాది రోజు అయితే ఏంటంటే మాకు నల్లు వస్తుంది. అలా బట్టలు పిండాలి. పండుగ అయినా సరే రోజువారి పనులు అయితే తప్పవు, చేసుకోవాలి కదా. మరి అక్కడ మోటార్ పెట్టి నల్లు వస్తుంది. బట్టలు పిండాలి. బట్టలు పిండిన తర్వాత ఉగాది సెలబ్రేషన్ చేసుకుంటాం. అప్పటి వరకు మా ఆయన చూడరట్టు నిద్రపోతుంది. నిద్ర రాలేదంట పాపం. నల్లు వచ్చేసరికి లేచేసరికి లేకుంటే ఇంకో గంట 2 గంటలు వండుకుంటుంటాను. లేవు పాపం. ఏమైంది కిషోర్, ఎందుకు అట్లా చేస్తున్నావు? నిద్ర రాలే? ఇక నల్ల వస్తుంది కాబట్టి తప్పదు. మరి పైప్ నీళ్ళు లేకుంటే ఇప్పుడు ఎండాకాలం ఎంత కష్టం. ఏది లేకుండా నడుస్తుంది. కానీ మా ఆయన చూడండి, పైపు పెట్టి వాటర్ పట్టి మనం తోలిస్తే బయట కూర్చొని నిద్రపోతుండు పాపం. అండ్ మాకేంటంటే ఒక రోజు తప్పించి ఒక రోజు వాటర్ వస్తాయి అన్నమాట. అందుకే ఇవన్నీ పట్టాల్సి వస్తుంది. నీళ్ళు లేకుంటే ఎంత కష్టమో కదా. నల్లు వచ్చిన రోజు అయితే నీళ్ళకే మస్తు టైం పడుతుందండి. ఏ పని కాదు. అండ్ నీళ్ళు పట్టడం అయిపోయింది. తర్వాత మామిడాకులు మా ఆయన తెచ్చిస్తే వాటిని చించుతున్నా అనమాట. ఊర్లో అయితేనేమో మంచిగా తోటలు ఉంటాయి. తోటలోకి వెళ్ళి ఎన్ని కావాలంటే అన్ని బస్తాలలో తెచ్చేది. ఈడేమో కొనుక్కోవాలి. అదృష్టం కొద్దీ మా ఇంటి ముంగట ఒకరికి మామిడి చెట్టు ఉందన్నమాట. ఇక వాళ్ళ దగ్గరికి పోయి తీసుకొచ్చాడు మా ఆయన. నేనేమో దింపుతున్నా. నీళ్ళు పట్టడం అయిపోగానే ఫస్ట్ పెట్టుకున్న పని ఇదే. ఫస్ట్ మామిడాకులు కడితేనే కదా పండగ కాలాన్ని వచ్చేసేది. అండ్ తర్వాత ఇంకా బయట ముగ్గు 8:30 అవుతుంది. కానీ ఎండ మాత్రం ఎట్లా కొడుతుంది చూడండి. ఎక్కడ 1 అవుతున్నట్టు. ఇప్పటిదాకా ఇల్లు ఎట్లున్నా కూడా మామిడాకులు వేప కొమ్మలు పెట్టిన తర్వాత ఇల్లు కలే మారిపోతుంది కదా. ఇక్కడ నేను వచ్చేసేమో దేవునికి పూజ చేద్దామని పటాలన్నీ పుదిస్తున్నా అనమాట. బొట్లు పెడుతున్నా. పుదిస్తున్నా అంటే మా ఆయన వచ్చి దీపం ముట్టిస్తాడు అనమాట. మా ఆయన్ని వచ్చి ఎందుకు ముట్టిస్తాడు, నువ్వు ముట్టించవచ్చు కదా అంటే, ఇంట్లో యాక్చువల్గా నేను యూట్యూబ్లో చాగంటి గారు అండ్ ఓంకారంలో ఆ గురూజీ గారు చెప్పింది విన్నా అనమాట. ఇంట్లో మగ ఆయన దీపం పెడితే మంచిగా ఉంటుందంట అని. అందుకే మా ఆయన పెడతాడని చెప్పేసి బయట ఆకిట్ల సాంపి గుమ్మాలకు మామిడాకులు, చేతిలోకి కంకణాలు లేకుంటే అది పండుగ ఎట్లా అనిపించుకుంటుంది. అందుకే అని చెప్పేసి కంకణాలు ప్రిపేర్ చేస్తున్నా అనమాట. అండ్ ఇక్కడ దేవునికి ధూపం వేయడానికి మా ఆయన ఉప్పులు వేడి చేస్తుంది అనమాట. పెద్ద సరాతం లేదు, అందుకే చిన్నది ఉంటే దాన్ని మొత్తం దీనికనే పెట్టేసినాము. దేవునికి ధూపం వేస్తే ఇంకా ఇల్లు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. అందుకే మేము ఖచ్చితంగా వేస్తాను. మంగళవారం, శుక్రవారం అండ్ ఆదివారం ఖచ్చితంగా వేస్తాను. నాకైతే మంచిగా అనిపిస్తుంది అండి. ఇల్లు అంటే అదనమాట ఒక పాజిటివ్ ఎనర్జీ కోసం ఇల్లు మొత్తం ధూపం వేయడం మంచిదని నా ఉద్దేశం. అండ్ ఉగాది పచ్చడి బిఫోర్ మ్యారేజ్ అయితేనేమో మా ఇంట్లో మా అన్నయ్య ప్రిపేర్ చేసేటోడు ఉగాది పచ్చడి. ఇప్పుడు ఇక ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఫస్ట్ టైం నేను చేస్తున్నా. ఎట్లా వస్తుందో ఏమో చూడాలి. మరి ఎట్లా వచ్చినా, ఎట్లా మంచిగా ఉన్నా మంచిగా లేకున్నా మనం చేసింది మనకు నచ్చుతుంది కదా. అంతే. ఇక ఇంతకుముందు కంకణాలు కట్టినా కదా, అది ఈ చెంబుకు కడుతున్నా అనమాట. ఇద్దరమే కదా, ఎక్కువ ఎందుకని చెప్పేసి చెంబులో చేస్తున్నా. ఈ ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఎట్లా అయితే కారం, ఉప్పు, తీపి, పులుపు, తీయదనం ఇవన్నీ ఎట్లా అయితే ఉంటాయో మీ జీవితాల్లో కూడా ఈ ఉగాది నుంచి హ్యాపీనెస్ అనేది రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇంకా మా జీవితాలు కూడా మంచిగా ఉండాలని అయితే కోరుకుంటూ దేవునికి అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఉగాది పచ్చడి కూడా ప్రిపేర్ చేయడం స్టార్ట్ అయిపోయింది. నేను ఉగాది పచ్చడి చేస్తుంటే వీడియో మా ఆయన తీస్తుండు. మా ఆయన పూజ కంప్లీట్ చేసిండు. ఇక నేను ఉగాది పచ్చడి చేసేసి ఇంకా బచ్చాలు చేయలేదు. ఉగాది పచ్చడి తర్వాత బచ్చాలు చేసి దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత ఎట్లుంటుందో ఫస్ట్ మా ఆయనకే రుచి చూపిస్తా. కంకణాలు అయితే ఒకరికొకరం అయితే కట్టుకున్నాము. నేనైతే మా ఆయనకు మంచిగా కట్టిన దుసుడుముడేసి, మా ఆయనని నాకు కట్టమంటే ఎట్లా కట్టాను తెలుసా, పెళ్ళిలా తాళిముడేస్తారు చూసిరా 3 ముళ్ళు అట్లా వేసిండు.
అసలు ఆయన మరి కంకణం అనుకుంటుండో లేకుంటే తాళిబొట్టు కడుతున్నా అనుకుంటుండో కానీ అట్లా వేసిండనమాట. ముళ్ళేసేసరికి అయితే నాకు మస్తు నవ్వొచ్చింది అసలు. అసలు ఏంది మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నావా ఏంది అనిపించింది నాకు. ఒకసారి చేసుకుంది చాలేదా అండ్ తాళైతే మెల్ల కడతారు కానీ చేతికి ఎవరైనా 3 ముళ్ళు వేస్తారా అని చెప్పేసి. ఇంకా నాకు తెలిసినట్టయితే నేను ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నా అండి. ఏమైనా తప్పులు ఉంటే మాత్రం కొంచెం చూసినట్టు వదిలేసేయండి. మీరు ఇంకా ఈ ఉగాదిని ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే ఉగాది రోజు ఉగాది పచ్చడి, బచ్చాలు అండ్ మామిడికాయతోటే ఏ కర్రీ వేసుకున్నా కూడా కర్రీస్ అంటే పప్పు, మామిడికాయ, లేదంటే మామిడికాయ పచ్చడి, అంతేగాని నాన్ వెజ్ అసలు. ఇంకా మామిడికాయ పప్పే కాదు, మనము బచ్చాలకు పప్పు ఉడకబెడతాం కదా, దాని నుంచి వచ్చిన కట్టుతోని కూడా కట్టు చేసుకుంటారు. ఎంత బాగుంటుంది తెలుసు, అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట. అసలు ఎందుకో తెలియదు కానీ నార్మల్ టైంలో అట్లా చేసుకుంటే ఆ టేస్ట్ రాదండి, కానీ ఆ రోజు చేసుకుంటే మాత్రం ఆ టేస్టే వేరు, సూపర్ ఉంటుంది అసలు. బచ్చాలు ఈరోజు చేసుకున్నాం కదా ఉగాది రోజు, మళ్ళీ మేము శ్రీరామనవమికి అయితే కన్ఫామ్గా చేసుకుంటాం అనమాట. ఇప్పుడు తిన్నా కూడా తృప్తి ఉండదు అనమాట. ఎందుకంటే అసలు చేసిన రోజు అంత టేస్ట్ అనిపించదు, తెల్లారి బాగుంటాయి కానీ తెల్లారి తిందామంటే ఉండదు. అందుకని చెప్పేసి ప్రతి సంవత్సరం ఉగాది ఖచ్చితంగా మా ఆయన కొబ్బరికాయ కొడుతుండు, దేవునికి బాగా మొక్కుతుండు అనమాట. ఏం మొక్కుతుండో మరి చెప్పొద్దు కదా అట్లా బయటికి, అందుకే చెప్తలేడు. ఇక నేనైతే పొద్దున్నే ఏమంటారు నీళ్ళు పట్టేసిన తర్వాత పప్పు కుక్కర్లో పెట్టి ఉడికించేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. కొంచెం ఆరబెట్టిన వాటర్ అన్నీ వెళ్ళిపోవాలి కదా అట్లా. అండ్ ఏమంటారు బెల్లాన్ని కూడా కొంచెం తురిమి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ కలిపి నేను మిక్సీలో గ్రైండ్ చేసుకుంటున్నా. ఇంకా రోల్ అయితే ఇంకా బెటరు, టేస్ట్ బాగుంటుంది రోట్లో అయితే. బట్ రోల్ అనేది మా ఇంకా చిన్నగా ఉంది, దాంట్లో చాలాసేపు దంచాలంటే కష్టమని ఇట్లా మిక్సీలో వేసేస్తున్నా. అండ్ ఇలాచీ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. నేను చెప్పాల్సింది ఏం లేదు, అందరికీ తెలుసు, అది ఏదో నేను చెప్తున్నా అంతే. మళ్ళీ మాకు తెలియదా నువ్వేంది చెప్పేది అంటారేమో, నా తృప్తి కోసం చెప్తున్నా అంతే. ఇట్లనే వేసేద్దాం కదా, అందుకే కొంచెం దంచి వేస్తే ఫ్లేవర్ అనేది కూడా మంచిగా తెలుస్తుంది అనమాట, అందుకే దంచుతున్నా. నాకు అసలు అయితే బచ్చాలు చేసుడే రాదండి, ఏదో యూట్యూబ్లల్లో అండ్ మా వదిన దగ్గర మా అమ్మ దగ్గర చూసి ట్రై చేస్తున్నా అనమాట. ఎట్లా వస్తాయో చూడాలి మరి. అయితే బచ్చాలు చేసేది వీడియోస్ తీయలేదన్నమాట, నేను ఒక్కదాన్నే కదా చేసుకోవడము. నేను కాలుస్తుంటే మా ఆయన కాల్చిండు, అందుకే వీడియో తీయడం వీలు కాలేదు. ఫైనల్లీ బచ్చాలు అయిపోయినాయి దేవుని దగ్గర. మా సైడ్ అయితే బచ్చాలని పిలుస్తారండి, కొందరు భక్షాలు అంటారు, ఇంకా ఏమంటారు నాకైతే ఐడియా లేదు. మా సైడ్ అయితే బచ్చాలు అంటాము. బచ్చాలు కూడా అయిపోయినాయి, దేవుని దగ్గర నైవేద్యం పెట్టేసి మొక్కేసుకున్నాము. తర్వాత బచ్చాలు చేసిన గ్యాస్ కింద పెట్టినాం అన్నమాట, పైన అయితే కూర్చొని వీలుగా ఉండదు మళ్ళీ నిలబడి అని చెప్పేసి కింద నేను చేస్తుంటే మా ఆయన కాల్చిండు, పాపము మస్తు హెల్ప్ చేసిండు. అండ్ ఇప్పుడు ఇక ఉగాది పచ్చడి తాగని మా ఆయనకి ఇస్తే తాగి ఎన్నో వంకలు పెడుతుండు చూడు రే. తాగిండు మంచిగానే ఉందన్నాడు, మళ్ళీ తర్వాత కారం ఎక్కువ. ఏదో చేయక చేస్తే కొంచెం మెచ్చుకోవచ్చు కదా. నేను చేసిందే ఫస్ట్ టైం. ఎట్లుంది? అవునా, బెల్లమేనా? అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నేను ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా అనేది కూడా కామెంట్ చేయండి వీడియోస్లలో. నేను ఇప్పుడిప్పుడే కదండి వీడియోస్ తీస్తున్నా, మీ సజెషన్స్ అనేవి నాకు ఇస్తే ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకొని ఇంకా మంచిగా తీయడానికి అయితే ట్రై చేస్తా.
అక్క అందరికీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. ఈ సంవత్సరంతో మీ లైఫ్లో కొత్త ఉత్సాహం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇంతకు ఎండ్ చేసేస్తున్నాను. చూడండి బచ్చాలు మంచిగా